హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో వచ్చేసి పార్లర్ స్టైల్లో మెనిక్యూర్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది ఫేస్కి ప్యాక్స్ వేస్తుంటారు, కానీ హ్యాండ్స్ని అంతా పట్టించుకోరు. సో హ్యాండ్ పైన ట్యాన్ లేకుండా, అలాగే స్కిన్ యంగ్ లుకింగ్గా ఉండాలంటే మెనిక్యూర్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనీ ఖర్చు పెట్టడం కంటే ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవడం ట్రై చేయండి. నేనైతే 4 స్టెప్స్లో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోనైతే ఫుల్గా చూడండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఈ 4 స్టెప్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ముందుగా మన చేతులకు ఉన్న బ్యాంగిల్స్ కానీ ఏదైనా రింగ్స్ కానీ ఉంటే తీసేయాలండి. ఎందుకంటే మెనిక్యూర్ చేసేటప్పుడు బ్యాంగిల్స్ రింగ్స్ ఉన్నట్లయితే అంత కంఫర్ట్గా అనిపించదు. ఆ తర్వాత ఒక నెయిల్ కటర్ తీసుకొని మీరు కనుక నెయిల్స్ కనుక పెంచుకున్నట్లయితే ఆ నెయిల్స్ మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది మీరు నెయిల్స్ షేప్ చేసుకోండి. నేనైతే ఎక్కువగా నెయిల్స్ పెంచుకోను కాబట్టి లైట్గా ఉన్నాయి, అవి తీసేసుకుంటున్నాను. మెనిక్యూర్కి ముందే మనం నెయిల్ షేప్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో నానతాయి కాబట్టి నెయిల్స్ అనేవి నానతాయి, అంత కరెక్ట్ షేప్ అనేది రాదు కొందరికి. సో దానికంటే ముందే మనం నెయిల్ షేప్ చేసుకుంటే చాలా బెటరు. ఇలా నెయిల్స్ షేప్ చేసుకున్న తర్వాత మీరు కనుక నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్లయితే నెయిల్ రిమూవర్ తోటి నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ చేసుకోండి. నేనైతే ఎలాంటి నెయిల్ పాలిష్ పెట్టలేదు, సో నేనైతే నేను రిమూవ్ చేయట్లేదండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో వామ్ వాటర్ తీసుకోవాలి. చాలా మైల్డ్గా ఉండాలి, హీట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. హీట్ ఎక్కువగా ఉంటే చేతులు అనేది మండుతాయి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను, అంటే వంట సోడా. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మీకు బేకింగ్ సోడా లేకపోతే సాల్ట్ అయినా పర్లేదు. ఆ తర్వాత ఇందులో నేను షాంపూ యాడ్ చేస్తున్నాను. మీకు ఏ షాంపూ అవైలబుల్ ఉంటే ఆ షాంపూ అనేది మీరు యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా అండ్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ట్యాన్ రిమూవ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే షాంపూ అనేది క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో కొంచెం నేను రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. సో మీకు ఇందులో కొంచెం నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకు స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, అలాగే మురికిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వాటర్ని కలిపిన తర్వాత హ్యాండ్స్ని ఒక 10 మినిట్స్ అందులో ఉంచాలి, వాటర్లో నాననివ్వాలి. అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా మీరు అందులో నాననివ్వాలి. సో మెనిక్యూర్ అనేది కొంచెం ఓపికగా చేసుకోవాలి, ఎక్కువ టైం తీసుకోవాలండి. ఎందుకంటే తక్కువ టైం చేసుకున్నట్లయితే క్లీనింగ్ అంతా కరెక్ట్గా అనిపించదు మనకు. ఇలా 10 మినిట్స్ మీరు నానబెట్టుకోవాలి చేతుల్ని. 10 మినిట్స్ తర్వాత చూడండి, నేను ఒక నెయిల్ కటర్ తీసుకున్నాను. అందులో చిన్న నైఫ్ లాగా ఇస్తారు కదండి, దాన్ని యూజ్ చేస్తున్నానండి. నెయిల్స్లో ఉండే ఏమైనా మురికి ఉంటుంది కదా, డస్ట్ ఏమైనా మురికి ఉంటుంది కదా, అది తీసేస్తున్నాను. నెయిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీనికోసం ప్రత్యేకంగా టూల్స్ ఉంటాయి, కానీ అవి నా దగ్గర లేవు. నేను ఎప్పుడు నెయిల్ కటర్లో ఉండే దాన్ని యూజ్ చేస్తాను. సో ఇలా మీరు క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు నెయిల్స్ నాని ఉంటాయి కాబట్టి నీట్గా వచ్చేస్తుంది మురికి అంతా. ఆ తర్వాత నెయిల్స్ పైన వైట్ డెడ్ టిష్యూ ఉంటుంది కదండి, నానిన తర్వాత బాగా వచ్చేస్తుంది. ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకోవడం వల్లనే మనం ఆఫ్టర్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటే చాలా క్లీన్గా కనిపిస్తుంది. మెనిక్యూర్లో ఇది మెయిన్ ప్రాసెస్ అండి. నెయిల్స్ పైన ఏది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నేను 3 డేస్ బ్యాకే నేను ఆల్రెడీ మెనిక్యూర్ చేసుకున్నా కాబట్టి నాకు అంతగా డెడ్ టిష్యూ అనేది మీకు కనిపించట్లేదు వీడియోలో. ఆ తర్వాత ఒక సాఫ్ట్ బ్రష్ తీసుకోండి. సాఫ్ట్ బ్రష్ తీసుకున్న తర్వాత ఇలా మీరు రఫ్ చేసుకోండి. హార్డ్ బ్రష్ అయితే తీసుకోకండి, ఎందుకంటే హార్డ్ బ్రష్ అయితే స్కిన్ మన్నట్లు అవుతుంది. ఇంకేమైనా మురికి ఉన్నా, ఇంకేమైనా డెడ్ టిష్యూ ఉన్నా అంతా క్లీన్ అయిపోతుంది. సో ఇలా మీరు కనుక వీక్లీ 1 టైం చేసినట్లయితే మీకు స్కిన్ అనేది యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది. మనం వర్క్ చేస్తుంటాం కదా, స్కిన్ అనేది హార్డ్గా అయిపోతుంది. అలాంటప్పుడు మెనిక్యూర్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది. సో ఇలా బ్రష్ తీసుకొని మీకు మొత్తం, నాకైతే ఫింగర్స్ మధ్యలో ఎక్కువ డెడ్ టిష్యూ ఉంటుందండి, సో అది నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో నేను మెనిక్యూర్కి ఎక్కువ టైం తీసుకుంటానండి. ఇలా మీరు క్లీన్గా రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్లో నీట్గా కడుక్కోవాలి. ఇంతసేపు ఉన్న మురికి అంతా అందులో మొత్తం వెళ్ళిపోవాలి కాబట్టి వాటర్లో కడగాలి.
వచ్చేసి ఒక బౌల్ తీసుకొని పచ్చి అలోవెరా జెల్ ఉంది కదండి, తీసుకున్న రా అలోవెరా జెల్. మీకు ఇది అవైలబుల్ లేకపోతే మీకు పతాంజలి ఇలా ఉంటాయి కదా జెల్, అది కూడా తీసుకోండి. సో ఈ అలోవెరా జెల్ తీసుకొని ఇందులో కొంచెం నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఈ అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి సాఫ్ట్నెస్ ఇస్తుంది, అలాగే మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కొందరి స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదండి, మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. చాలా ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే షుగర్ కూడా మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే డెడ్ టిష్యూ అంతా రిమూవ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ మీరు వేసుకున్నట్లయితే మనకు స్కిన్ అనేది సాఫ్ట్గా షైనీగా కనిపిస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది స్కిన్ అనేది. సో మీకు అలోవెరా లేకపోతే హనీ అండ్ షుగర్ అని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా ఆప్షనల్గా చెప్తానండి, ఇది లేకపోతే అది అని. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఆడిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. హ్యాండ్ ప్యాక్ యూజ్ చేయాలి. హ్యాండ్ ప్యాక్ కోసం అయితే నేను 1 స్పూన్ ముల్తాన్ మట్టి తీసుకున్నానండి. మీకు ముల్తాన్ మట్టి అవైలబుల్ లేకపోతే మీకు శనగపిండి కూడా తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. శనగపిండి తీసుకున్నట్లయితే ఈ కర్డ్ యాడ్ చేశాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ముల్తాన్ మట్టి యాడ్ చేశాను కాబట్టి ముల్తాన్ మట్టి పెరుగు మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ వేసుకోవడం వల్ల మెయిన్గా ఏంటంటే మనం వామ్ వాటర్లో చేతులు చాలాసేపు ఉంచాం కాబట్టి మన హ్యాండ్ స్కిన్ పై ఉన్న పోస్ అవి ఓపెన్ అయి ఉంటాయండి. ఆ ఓపెన్ అయి ఉన్న పోస్ అనేవి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల క్లోజ్ అయిపోతాయి. అలాగే ఇంకా స్కిన్ అనేది బ్రైట్గా ఉండడానికి అండ్ హెల్తీగా బ్రైట్గా ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడానికి ఈ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత ప్యాక్ అంతా ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ముందు ఇంత సాఫ్ట్గా లేవు నా చేతులు అనేవి. నేను ఆల్రెడీ 3 డేస్ బ్యాకే నేను మెనిక్యూర్ చేసుకున్నాను. ఆ తర్వాత మీరు చేతులకు మాయిశ్చరైజర్ రాసిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఇలా మీరు కనుక వీక్లీ 1 టైం చేసినట్లయితే మీ ఎంత వర్క్ చేసిన హ్యాండ్స్ అయినా స్కిన్ అనేది హెల్తీగా కనిపిస్తుంది, ట్యాన్ లేకుండా చాలా యంగ్ లుకింగ్గా కనిపిస్తాయి. సో ఇలా వేసుకొని మాయిశ్చరైజర్ అయితే రాయడం మర్చిపోకండి లాస్ట్లో. సో ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్నట్లయితే చూడండి ఎంత యంగ్ లుకింగ్గా బాగుందో. స్కిన్ అనేది సాఫ్ట్గా నీట్గా కనిపిస్తుంది. సో ఇదండి నా వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మేము